హాయ్ ఎవ్రీవన్. ఒక చిన్న పని ఉండి అయితే హైదరాబాద్ వచ్చినాం. ఇప్పుడు మా ఫ్రెండ్ రూమ్లోనే అయితే ఉన్నాం. వాడు ఇవాళ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తుండు, బ్యాచిలర్స్ చికెన్. ఇప్పుడైతే మేకింగ్ స్టార్ట్ చేసిండు. మొత్తం చెఫ్ లెక్క వేస్తుండు మనోడు. ఇలా ఫస్ట్ టైం మా వాడు అన్నంగా చూస్తున్నా. బ్యాచిలర్స్ రూమ్లలోనైతే మనోళ్ళు కాలేజ్కి అవి ఇవి ఇన్స్టిట్యూట్ల కంట కోర్సులు అంటే అటు ఇటు తిరిగి వస్తారు. వచ్చి తినే వరకు టైం ఎంత అవుతుంది మామ? ఇప్పుడు 3:30 అవుతుంది. 3:30కి మనోళ్ళు అయితే వంట చేస్తారు. ఇప్పుడు మన వాళ్ళ కష్టాలు అట్లున్నాయి, ఏం చేద్దాం ఇక. మా జిక్కి బాయ్ అయితే ఇక వచ్చేటప్పుడు చికెన్ అయితే పట్టుకొని వచ్చిండు. అప్పటి నుంచి వాడి కోసమే వెయిట్ చేసినాం. జిక్కి మొత్తం డైలీ ఇన్స్టిట్యూట్కి పోయి వచ్చి మళ్ళా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాడు. దమ్ అనిపిస్తలేదు మామ? దమ్ అవుతుంది, కానీ తినాలంటే కష్టం పడాలి. అంతేనా? ఇవాళ బ్యాచిలర్స్ రూమ్ చికెన్ అయితే చూద్దాం మనం ఎట్లా చేస్తాడు మనోడు. చూడు ఒకసారి. మన రూమ్ అయితే మొత్తం వేరే ఉన్నది. అంటే తెలుసుగా బ్యాచిలర్స్ రూమ్ అంటే ఎట్లుంటుందో. ఎవరిది వాళ్ళు వర్క్స్కి పనికి అటు ఇటు వెళ్ళిపోతారు. క్లీన్ చేసుకుందామన్న టైం ఉండదు, టైంకి తిండి ఉండదు. మన బ్యాచిలర్స్కి అందరికి ఒక సెల్యూట్ రా బాబు. జికీ బాయ్ మాస్టర్ చెఫ్. అల్లం ఇంకెక్కేరా అయ్యో. అల్లం ఇంత దట్టించి ఇంకా ఏం దట్టిస్తావు? అరే ఇంటికాడ అల్లం అయితే మంచిగా ఉంటుంది. ప్యాకెట్ అంతా ఏం పవర్ఫుల్ ఉండదా? టేస్ట్ మన వాళ్ళ ఇది పూజా మందిరం చాలా నీట్గా పెట్టుకున్నారు. ఇది యా బ్యాచిలర్స్ లైఫ్ అంటే ప్రతి ఒక్క బాయ్కి అది ఒక లైఫ్ లెసన్. ఇంటికాడ అమ్మ వేసి పెట్టిన తినము చెయ్యం. బట్ మనం ఎవరు వాడి డ్యూటీలకు పోయి వర్క్ చేసుకొని, లేకపోతే కాలేజ్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ అటు ఇటు వెళ్ళి మళ్ళా వచ్చి మళ్ళా వండుకొని మళ్ళా తినే వరకు ఎంతో టైం అవుతుంది. ఇట్లా 3:30, 2 అవుతుంది. అదొక లైఫ్ లెసన్. బ్యాచిలర్స్ లైఫ్ అంటే అదొక లైఫ్ లెసన్. అదొక ఫేజ్. అది ఇక అందరికీ ఎట్లంటే వాట్ ఈజ్ వాట్, నేను ఏం వేయగలుగుతా, నేను ఏందనేది ఇప్పుడే అర్థమైపోతుంది. బ్యాచిలర్స్ లైఫ్ అనేది అంత ఇంపార్టెంట్ లైఫ్ ప్రతి ఒక్క బాయ్ లైఫ్లో. ఇంటికాడ అమ్మ వండిన ఎప్పుడో టైంకి తింటాం, కానీ ఇక్కడ వచ్చి తిని రెస్ట్ తీసుకుందామంటే అట్లుండదు మన వాళ్ళది. మళ్ళా రావాలా, మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలా. మెయిన్లీ కర్రీస్ అంటే అట్లా ఇట్లా కర్రీ పాయింట్ల నుంచి మన వాళ్ళు తెచ్చుకుంటారు. బట్ ఏంటంటే ఆ రైస్ పెట్టుకున్నాడే ప్రతి ఒక్కరికి బద్ధకం అయిపోతుంది. అది కామన్ థింగ్ ఎవ్రీ రూమ్లో. అది బ్యాచిలర్స్ లైఫ్ ప్రతి ఒక్క బాయ్ లైఫ్లో కన్ఫర్మ్ ఫేస్ చేస్తారు. అది మంచి ఎక్స్పీరియన్స్, అది మంచి లైఫ్ లెసన్ కూడా. అది నెక్స్ట్ చూస్తే ఇప్పుడు మన చికెన్ ఎడదాకంటే మనం చూద్దాం పోయి. నాకే ఆకలి అవుతుంది, ఆడికి ఎంత అవుతుందో. ఇక ఏమేమా ఎడదాకా వేసినాం అవుతుందా? మసాలాలు ఇట్లా వేయలేమేమ్రా? వేస్తా కొంచెం ఇవి తర్వాత వేస్తా. ఇట్లా గ్రీన్ చికెన్ లేకపోతే ఎట్లా? లేదు, నార్మల్గా ఫ్లేవర్ కోసం చిన్న మిర్చి. మన వాళ్ళంతా ఇంకా రాలేరా మరి సంక్రాంతి హాలిడేస్కి? వాళ్ళకి ఇంకా అయిపోలేదు సంక్రాంతి. అయిపోలేదా? ఏంటికి? అంతే ఉంటుంది. ఒక్కసారి ఇంటికి పోయారంటే మళ్ళీ రాబుద్ది కదా. ఈ కష్టం అంతా ఉన్నదంతా గుర్తుకొస్తుంది అనుకోగానే. హాయిగా ఎంత మంచిగా ఉంటుంది ఇంటి దగ్గర, టైంకి ఫుడ్. మనం మనస స్కూల్లో చదువుకున్న గుర్తున్నా ఒక 2 years గుర్తుంది బ్రో. ఆ చిన్నప్పుడు లైఫ్ వేరే ఉండే కదరా. బాయ్స్ లైఫ్ అంతేరా బాబు. 21 దాటిందంటే చిన్నప్పటి అన్నీ గుర్తొస్తాయి. అది నార్మల్గా టిఫిన్ బాక్స్ పట్టుకొని పోవుడు, సాయంత్రం వచ్చి ఏడాడ పడేసుడు, డైరెక్ట్ మనం ఆడ పోయి అదేంది అవి ఒకటి చిన్న షెడ్ టైప్ వేసి ఒకటి తయారు చేసి మంచిగా ఉంటుండే. ఏ కష్టం లేకుండా, ఏ తెలియకుండా మంచిగా ఎంజాయ్ చేస్తుంది.
నార్మల్గా మనకు డిగ్రీ ఆర్ బీటెక్ అయ్యేదాకా కూడా మనకు అంత ప్రెజర్ ఏం అనిపించదురా. ఆఫ్టర్ మన ఏంది డిగ్రీ అయినా బీటెక్ అయినా ఏదైనా ఒకటి అయిపోయినా కూడా అప్పుడు మనకి ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ అవి ఇవి అన్నీ అప్పుడప్పుడే మనకు అన్ని అర్థమవుతా ఉంటాయి. చూసి అవి ఎట్లా ఏదో ఒక జాబ్ వేయాలా, మన వాళ్ళకి హెల్ప్ చేయాలా, అది మస్తు రిస్క్ రా. సెట్ అయ్యేదాకానైతే బాగా రిస్క్. ఎవ్వరికి చెప్పుకోలేము, ఏం చేయలేము, లోపలనే దాచుకొని ఏడుపు వచ్చినా ఏడ లేకుండా బతకాలి. బ్యాచిలర్స్ ఫీలింగ్, జాబ్లెస్ ఫీలింగ్, అది ఇది ఒక పిచ్చి పిచ్చి అంటే మెంటల్ ఫేజ్ ఇది మనకి. ఇది అయిదమ్మా అందరం లేట్ సెట్ అయినా మంచి సెట్ అవుతాం అందరం. అందరు సక్సెస్ అయితేనే ఏదన్నా ముందర లైఫ్ ఉంటుంది, లేకపోతే ఎవ్వరు కేర్ చేయరు, ఏమి చేయరు. మనోళ్ళు కూడా మనల్ని 2 రోజులు ఒక 2 ఏళ్ళు పెడతారు కావచ్చు నీకు ఫుడ్, ఆ తర్వాత ఇంటోళ్ళు కూడా అంటారు ఆఖరికి. ప్రతి ఒక్కటి లైఫ్లో అంతే. ప్రతి ఒక్కడు సక్సెస్ అవుతారా, ఒకడు వెనక ఒకడు ముంగట. కష్టపడ్డోడైతే కన్ఫర్మ్ సక్సెస్ అవుతారా కావాలా. మామ మనం ముచ్చట్లు పెట్టుకుంటే కూర మాడిపోయిందిరా. మాడిపోలే నువ్వు తిన్నాక ఎప్పుడు టేస్ట్ ఎట్లుందో ట్రై చేస్తున్నా. ఫ్రై దీన్ని మాడిపోవడన్నారు. ఫ్రై అబ్బా ఏమైందిరా అది? ఫ్రై అవుతుంది. ఫ్రై చికెన్ ఫ్రై. ఒరే కారం ఏవే వేసిన ఆల్రెడీ. కర్రీ అయితే అయిపోయింది. మొత్తం వేరే వేసినావుగా మామ, కలర్ఫుల్ ఉన్న జిక్కి. హోటల్ మేనేజ్మెంట్ వేసినావా లేకపోతే ఏం చేసినావు నువ్వు? కుకింగ్ కావాలంటే హోటల్ మేనేజ్మెంట్ బ్రో. బ్యాచిలర్స్ లైఫ్లో అసలు నేర్చుకునేది ఏదైనా ఉందా అంటే ఫస్ట్ కూరలు రానోడు కూడా నేర్చుకుంటాడు. కర్రీస్ చెయ్యకపోతే రూమ్లో ఊకోరు కదా, తప్పది కూడా. తినాలంటే వేసుకోవాలా. సర్వే అది అది టైం బాగా లేట్ అయిపోయింది. టైం ఎంత అవుతుందిరా ఒకసారి పెట్టి ఫోన్లో? ఒక్కసారి మీరు టైం చూసుకోండి. అంత పద్ధతిగా మాట్లాడుతున్నావు ఎందుకు జిక్కి నువ్వు? అంతే బ్రో, నేను ఎప్పుడైనా న్యాచురల్. రైస్ కుక్కర్ వండుట్లో మస్తు బెటర్ అయిపోయింది కదరా. ప్రతి ఒక్కరు కర్రీస్ అన్న వండుతాడు కానీ రైస్ ఎవ్వడికి బెటర్. ఒక్క రైస్ కుక్కర్ వండుట్లో బ్యాచిలర్స్ లైఫ్ మొత్తం గడిచిపోతుంది. రైస్ ఎవ్వడికి బెటర్. చాలు ఏయ్ లెగ్ పీస్ దాలో బాయ్. ఒక హోటల్ పెట్టేద్దాం రా మనం, సైడ్ బిజినెస్ అవుతుందా హోటల్. బ్యాచిలర్స్ లైఫ్లో కుకింగ్ వచ్చినోడు ఒక్క హోటల్ పెట్టుకున్నాడంటే దానివల్ల సెట్ అయిపోతారు. అవుతారు. ఇన్ని లక్షలు సూపర్ జిక్కి, హైలైట్ అయింది. మన టాలెంట్ బాగున్నది కుకింగ్లో. చదువుకోవడానికంటే వండుకోవడానికే టైం గడిచిపోతుంది. ఇక్కడ చదువుకుంటున్నామా మరి వండుకుంటున్నామా అర్థమవుతుంది. చిన్న అయితే న్యాప్ వేసినాం మెల్ల. ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాం. ఇక మా బ్రదర్ వస్తుంది, అట్టే వెళ్ళి వాడిని రిసీవ్ చేసుకొని రావాలి. మెల్ల అటు పోయి ఏదైనా టైంపాస్ చేసి అటు ఇటు కొంచెం తిరిగేసి మైసమ్మ కూడా మనం పోయేది. మైసమ్మ కూడా మనకు అందరికి తెలిసి ఎట్లా మైసమ్మ కూడా చూడండి మైసమ్మ కూడా అంటారు. మైసమ్మ కూడా మొత్తం స్టూడెంట్స్తోనే ఉన్నారా మైసమ్మ కూడా అంతా. ఈ మొత్తం స్టూడెంట్స్తోనే కళ మైసమ్మ కూడా. మరి ఎట్లా అనిపిస్తారు తిరుగుతుర్రు ఎట్లా కపుల్స్? తినండి గాయస్ తినండి.
రజాగా అయిపోతుంది. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం గోంపల్లిలో ఉన్నాం. మా బ్రదర్ అయితే వచ్చిండు. హాయ్రా. ఇంకా వేసుకోవడానికి వచ్చేసిన. మీ అన్న జోరు ఎత్తుండి అప్పటి నుంచి వెళ్దాం లాగా. ఏమొచ్చింది? ఓకే గాయస్, ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసినాం. ఇక తిని పడుకోవాలి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో వెళ్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సైనింగ్ ఆఫ్ హబీ గుగిలం.